హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మంచి చెడు అనే విచక్షణ లేకుండా మాట్లాడితే బుద్ధి లేకుండా మాట్లాడాడు అంటాం కదా. అతను బుద్ధి లేకుండా మాట్లాడాడు. హీ స్పోక్ వితౌట్ సెన్స్. హీ స్పోక్ వితౌట్ సెన్స్. కొందరికి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కదా. నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. కొందరు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉంటారు కదా. అతను ప్రతి విషయానికి చింతిస్తూ ఉంటాడు. హీ వరీస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. హీ వరీస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. ఒక్కోసారి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని ఏమీ అనొద్దని చెబుతాం కదా. తప్పు అతనిదే అయినా అతన్ని నిందించకు. డోంట్ బ్లేమ్ హిమ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హిజ్ ఫాల్ట్. డోంట్ బ్లేమ్ హిమ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హిజ్ ఫాల్ట్. కొందరు పిల్లల్ని అతి గారాబం చేసి చెడగొడుతూ ఉంటారు కదా. నువ్వు అతన్ని చెడగొడుతున్నావు. యు ఆర్ స్పాయిలింగ్ హిమ్. యు ఆర్ స్పాయిలింగ్ హిమ్. ఎవరైనా కటువుగా మాట్లాడుతూ ఉంటే వినడానికి బాగోదు కదా. మృదువుగా మాట్లాడమని ఆమెకు చెప్పండి. టెల్ హర్ టు స్పీక్ సాఫ్ట్లీ. టెల్ హర్ టు స్పీక్ సాఫ్ట్లీ. ప్రయత్నం చేయకపోతే ఏ పని పూర్తి చేయలేం కదా. ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదు. నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎఫర్ట్. నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎఫర్ట్. ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు అందరికీ చెబుతాం కదా. మనం ఇప్పుడు మొదలు పెడదాం. లెట్స్ ఇనిషియేట్ నౌ. లెట్స్ ఇనిషియేట్ నౌ. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళని నమ్మం కదా. అతను బలవంత పెట్టినా అతన్ని నమ్మకు. డోంట్ బిలీవ్ హిమ్ even if he insists. Don't believe him even if he insists. కొందరు అన్నీ తెలిసినా తెలియనట్లుగా ఉంటారు కదా. నిజానికి అతనికి అన్నీ తెలుసు. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. మనం బరువు ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటే తెలిసిన వాళ్ళకి చెప్పి బాధపడుతూ ఉంటాం కదా. నేను 2 కిలోల బరువు పెరిగాను. ఐ హ్యావ్ పుట్ ఆన్ 2 kilograms. ఐ హ్యావ్ పుట్ ఆన్ 2 kilograms. ఎవరి మీదనైనా మంచి అభిప్రాయం లేకపోతే వాళ్ళని అనుసరించవద్దని చెబుతాం కదా. అతను మిమ్మల్ని కోరినప్పటికీ అతనిని అనుసరించవద్దు. డోంట్ ఫాలో హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఆస్క్స్ యూ టు. డోంట్ ఫాలో హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఆస్క్స్ యూ టు. ఎవరైనా ఏదైనా చెప్పమని అడిగినప్పుడు ఎప్పుడు చెప్పాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు చెప్పాలి? వెన్ టు టెల్. వెన్ టు టెల్. ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన మనం సినిమా థియేటర్కి చేరేసరికి సమయం మించిపోతుంది కదా. నేను థియేటర్కి వచ్చేసరికి సినిమా మొదలైంది. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద థియేటర్. The movie had started by the time I reached the theater. ఎవరైనా దేని గురించైనా వివరాలు అడిగినప్పుడు తెలిస్తే చెప్పమని చెబుతాం కదా. నీకు తెలిస్తే వాళ్ళకు చెప్పు. టెల్ దెమ్ ఇఫ్ యు నో. టెల్ దెమ్ ఇఫ్ యు నో. రోడ్లన్నీ రద్దీగా ఉన్నప్పుడు సమయానికి చేరుకోవడం చాలా కష్టం కదా. రద్దీగా ఉన్నప్పటికీ అతను సమయానికి వచ్చాడు. He arrived on time despite the traffic.
హీ అరైవ్డ్ ఆన్ టైమ్ డిస్పైట్ ద ట్రాఫిక్. అలాగే నేను నిన్ను వేచి ఉండమని అడిగానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ ఆస్క్ యూ టు వెయిట్? డిడ్ ఐ ఆస్క్ యూ టు వెయిట్? ఏ పని చేయడానికైనా సమయపాలన చాలా ముఖ్యం కదా. సమయపాలన లేకుండా ప్రణాళిక చేయవద్దు. డోంట్ ప్లాన్ వితౌట్ టైమింగ్. డోంట్ ప్లాన్ వితౌట్ టైమింగ్. మనకి కొత్తగా పరిచయమైన వాళ్ళని వాళ్ళ ఇష్టాలేమిటో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు సంగీతం ఇష్టమా? డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? కొందరికి టీవీ చూడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ టీవీ. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ టీవీ. కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కదా. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఇట్ సౌండ్స్ వీర్డ్. ఇట్ సౌండ్స్ వీర్డ్. ఎవరైనా బాగా అలసటగా కనిపిస్తే కాసేపు ధ్యానం చేయమని చెబుతాం కదా. కాసేపు ధ్యానం చేయండి. మెడిటేట్ ఫర్ ఎ వైల్. మెడిటేట్ ఫర్ ఎ వైల్. ఎక్కడైనా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ వర్ దేర్? హౌ మెనీ పీపుల్ వర్ దేర్? అలాగే దుకాణం బహుశా తెరిచి ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. ద షాప్ విల్ లైక్లీ బీ ఓపెన్. ద షాప్ విల్ లైక్లీ బీ ఓపెన్. ఎవరైనా సహాయం తీసుకుని దానిని దుర్వినియోగం చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయొద్దని చెబుతాం కదా. అతనికి అవసరం ఉన్నా సహాయం చేయవద్దు. డోంట్ హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. డోంట్ హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. కొందరు యోగా చేయడంతో పాటు జిమ్కి కూడా వెళుతుంటారు కదా. అతను యోగా చేయడంతో పాటు జిమ్కి కూడా వెళ్తుంటాడు. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యోగా హీ ఆల్సో గోస్ టు ద జిమ్. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యోగా హీ ఆల్సో గోస్ టు ద జిమ్. ఎవరి గురించైనా ఎక్కడుంటున్నారని అడిగినప్పుడు మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. అతను ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. ఎవరినైనా ఎప్పుడు చూశారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు ఆమెను ఎప్పుడు చూశారు? వెన్ డిడ్ యూ సీ హెర్? వెన్ డిడ్ యూ సీ హెర్? అలాగే ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగింది. The rain stopped when I reached home. The rain stopped when I reached home. కొందరికి వాదించడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నువ్వు చెప్పేది సరైనదైనా నాతో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్. కొన్ని విషయాలు తెలిసినా చెప్పొద్దని చెబుతాం కదా. నీకు తెలిసినా చెప్పకు. డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ యు నో. డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ యు నో. ఏదైనా వస్తువు మనం పంపించకపోతే పంపించలేదని చెబుతాం కదా. నేను పంపలేదు. ఐ డిడ్ంట్ సెండ్ ఇట్. ఐ డిడ్ంట్ సెండ్ ఇట్. ఏదైనా మార్చవలసిన అవసరం లేకపోతే అవసరం లేదని చెబుతాం కదా. మార్చడానికి ఏమీ లేదు. నథింగ్ టు చేంజ్. నథింగ్ టు చేంజ్. ఒక్కోసారి మనకి ప్రయాణం చేయాలని ఉన్నా కొన్ని కారణాల వలన చెయ్యం కదా. నాకు ప్రయాణం చేయాలని ఉంది కానీ చెయ్యను. ఐ వాంట్ టు ట్రావెల్ బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు ట్రావెల్ బట్ ఐ వోంట్. ఏదైనా కార్యక్రమం ఉంటే తెలిసిన వాళ్ళని ఆహ్వానించమని చెబుతాం కదా. వాళ్ళని ఆహ్వానించు. ఇన్వైట్ దెమ్. ఇన్వైట్ దెమ్. ఎవరినైనా ప్రేమిస్తున్నారేమో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు అతన్ని ప్రేమిస్తున్నారా?
డూ యూ లవ్ హిమ్? డూ యూ లవ్ హిమ్? మన స్నేహితులకు ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు మనం అందుబాటులో లేకపోతే ఎవరు సహాయం చేస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను అందుబాటులో లేకుంటే ఎవరు సహాయం చేస్తారు? ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్, హూ విల్ హెల్ప్? ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్, హూ విల్ హెల్ప్? ఏదైనా సంఘటన జరిగిన తరువాత ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరు ముందే ఊహించి ఉండాల్సింది అని చెబుతాం కదా. మీరు ఊహించి ఉండాలి. యూ మస్ట్ యాంటిసిపేట్. యూ మస్ట్ యాంటిసిపేట్. కొన్ని ప్రాధాన్యత లేని విషయాలు మర్చిపోయినా గుర్తు చేయొద్దని చెబుతాం కదా. నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయకు. డోంట్ రిమైండ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్. డోంట్ రిమైండ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్. ఎప్పుడూ సమయానికి రాని వాళ్ళని ఎప్పుడైనా సమయానికి వస్తావా అని అడుగుతాం కదా. డూ ఎవర్ కమ్ ఆన్ టైం? డూ ఎవర్ కమ్ ఆన్ టైం? టీవీ ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. నన్ను ఇంకా కొంచెం సేపు టీవీ చూడనివ్వు. లెట్ మీ వాచ్ టీవీ ఏ లిటిల్ లాంగర్. లెట్ మీ వాచ్ టీవీ ఏ లిటిల్ లాంగర్. కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అతను రేపో మాపో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హీ విల్ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ సూనర్ ఆర్ లేటర్. హీ విల్ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ సూనర్ ఆర్ లేటర్. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే సమయం గడవదు కదా. నేను నా ఫోన్ని చూడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ మై ఫోన్. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ మై ఫోన్. కొందరు ఏదైనా పని పూర్తి చేయడానికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు కదా. అతను ఈ పని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. హీ టుక్ టూ లాంగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. హీ టుక్ టూ లాంగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఎవరైనా యథార్థం మాట్లాడినప్పుడు వాళ్లతో ఏకీభవించమని చెప్తాం కదా. అతనితో ఏకీభవించు. అగ్రీ విత్ హిమ్. అగ్రీ విత్ హిమ్. ఎవరైనా మన సొంత విషయాలలో కలగజేసుకుని సలహాలిస్తూ ఉంటే నాకు ఏమి కావాలో నాకు తెలియదా అని అడుగుతాం కదా. డోంట్ ఐ నో వాట్ ఐ వాంట్? డోంట్ ఐ నో వాట్ ఐ వాంట్? అప్పుడప్పుడు మనం విన్న విషయాలను మర్చిపోతూ ఉంటాం కదా. నేను ఏమి విన్నానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ ఐ హర్డ్. ఐ ఫర్గాట్ వాట్ ఐ హర్డ్. మనం ఎంపిక చేస్తున్నప్పుడు ఏదైనా సరైనదిగా కనిపిస్తే ఇది సరైనదిగా కనిపిస్తుంది అంటాం కదా. ఇట్ లుక్స్ టు బి కరెక్ట్. ఇట్ లుక్స్ టు బి కరెక్ట్. ఏదైనా నిర్ణయాన్ని సమీక్షిస్తున్నప్పుడు అది సరైనది కాదనిపిస్తే ఇది సరైన నిర్ణయం అని నేను అనుకోను అంటాం కదా. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్. ఎవరైనా సంకుచిత భావంతో ఉంటే అలా ఉండొద్దని చెబుతాం కదా. సంకుచిత భావంతో ఉండొద్దు. డోంట్ బీ నేరో మైండెడ్. డోంట్ బీ నేరో మైండెడ్. కొన్ని పనులు ప్రమాదంతో కూడుకుని ఉంటాయి కదా. ఇందులో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ రిస్క్. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ రిస్క్. ఎవరైనా పిల్లల్ని అతిగా గారాబం చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అతన్ని గారాబం చెయ్యొద్దు. డోంట్ ప్యాంపర్ హిమ్. డోంట్ ప్యాంపర్ హిమ్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే మనం తర్వాత మాట్లాడదామా అని అడుగుతాం కదా. కెన్ వి టాక్ లేటర్? కెన్ వి టాక్ లేటర్? కొందరు ఏమాత్రం సంకోచించకుండా వాళ్ళకి ఏమనిపిస్తే అది చెప్తారు కదా. నాకు అనిపించింది చెబుతాను. ఐ సే వాట్ ఐ ఫీల్. ఐ సే వాట్ ఐ ఫీల్.
పరిచయం లేని వాళ్ళతో మాట్లాడొద్దని జాగ్రత్తలు చెబుతాం కదా. అపరిచితులతో మాట్లాడవద్దు. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్. మాట్లాడడం వలన ఉపయోగం లేకపోతే మౌనంగా ఉండమని సలహా ఇస్తాం కదా. నువ్వు మౌనంగా ఉండడం మంచిది. యూ బెటర్ బీ క్వయట్. యూ బెటర్ బీ క్వయట్. ఎవరైనా అమాయకులని బాధ పెడుతూ ఉంటే అలా చేయడం పాపం అని చెబుతాం కదా. ఇట్స్ ఎ సిన్ టు డూ సచ్. ఇట్స్ ఎ సిన్ టు డూ సచ్. ఒక్కోసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో తెలియదు కదా. దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ దిస్. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ దిస్. అప్పుడప్పుడు ఆలోచించకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. ఇది తొందరపాటు నిర్ణయం. ఇట్స్ ఏ హేస్టీ డెసిషన్. ఇట్స్ ఏ హేస్టీ డెసిషన్. ఎవరైనా ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్లుగా మాట్లాడుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అతని పరువు తీయవద్దు. డోంట్ డిఫేమ్ హిమ్. డోంట్ డిఫేమ్ హిమ్. అప్పుడప్పుడు మనం ఒకటి అనుకుంటే వేరే విధంగా జరుగుతూ ఉంటుంది కదా. అంతా నేను అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ థాట్. ఎవ్రీథింగ్ వెంట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ థాట్. ఎవరైనా అబద్ధం చెప్పరని తెలిస్తే మనం ఆశ్చర్యంగా అడుగుతాం కదా. నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పవా? డూ యూ నెవర్ టెల్ ఏ లై? డూ యూ నెవర్ టెల్ ఏ లై? ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు అప్రమత్తంగా ఉండమని చెబుతాం కదా. నువ్వు మరింత అప్రమత్తంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా విజిలెంట్. యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా విజిలెంట్. ఎవరికైనా ఒక విషయం గురించి వివరించిన తర్వాత వాళ్ళకేమనిపిస్తుందో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. సే వాట్ యు ఫీల్. సే వాట్ యు ఫీల్. ఎవరిదైనా చిరునామా తెలియకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. మీ ప్రస్తుత చిరునామా నాకు తెలియదు. ఐ డోంట్ నో యువర్ ప్రెజెంట్ అడ్రస్. ఐ డోంట్ నో యువర్ ప్రెజెంట్ అడ్రస్. ఎవరైనా ఇతరుల ముందు కించపరుస్తూ ఉంటే అలా చేయవద్దని చెబుతాం కదా. ఇతరుల ముందు నన్ను కించపరచవద్దు. డోంట్ బీలిటిల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. డోంట్ బీలిటిల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఒక్కోసారి ఎవరో చేసిన తప్పుకి నింద మనపై వేసుకుంటాం కదా. నిందను నాపై వేసుకుంటాను. ఐ విల్ టేక్ ద బ్లేమ్. ఐ విల్ టేక్ ద బ్లేమ్. అలాగే అతనికి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. దేర్ వాజ్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ హిమ్. దేర్ వాజ్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ హిమ్. ఏ ప్రదేశానికైనా ఇంతకుముందు చాలాసార్లు వెళితే ఆ విషయం చెప్తాం కదా. నేను ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ హియర్ మెనీ టైమ్స్ బిఫోర్. ఐ హ్యావ్ బీన్ హియర్ మెనీ టైమ్స్ బిఫోర్. ఎండ బాగా ఉన్నప్పుడు నీడలో నిలబడమని చెబుతాం కదా. నీడలో నిలబడు. స్టాండ్ ఇన్ ద షేడ్. స్టాండ్ ఇన్ ద షేడ్. అలాగే అతనికి నిలబడమని చెప్పు. టెల్ హిమ్ టు స్టాండ్. టెల్ హిమ్ టు స్టాండ్. మనకి ఏదైనా గాయమైనప్పుడు ఆడాలని ఉన్నా ఆడం కదా. నాకు ఆడాలని ఉంది కానీ ఆడను. ఐ వాంట్ టు ప్లే బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు ప్లే బట్ ఐ వోంట్. ఎక్కడికైనా రావడం వలన ఉపయోగం ఉంటుందని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇక్కడికి రావడం మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు కమ్ హియర్. ఇట్ ఈస్ బెటర్ టు కమ్ హియర్. ఎవరైనా మనకి నచ్చినట్లుగా ఉండాలని అనుకుంటాం కదా. వాళ్ళు మనకు నచ్చినట్లు ఉండాలి.
దే షుడ్ బి యాజ్ వీ లైక్. దే షుడ్ బి యాజ్ వీ లైక్. ఎవరైనా గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే గతాన్ని మర్చిపోమని చెబుతాం కదా. గతాన్ని వదిలేయండి. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. కొందరి ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి కదా. ఈ ఇల్లు విశాలంగా ఉంది. దిస్ హౌస్ ఈజ్ స్పేషియస్. దిస్ హౌస్ ఈజ్ స్పేషియస్. అలాగే నేను వెతుకుతున్నది ఇది కాదు. ఇట్స్ నాట్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఇట్స్ నాట్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఇతరుల సహకారం లేకపోతే కొన్ని పనులు పూర్తి చేయలేం కదా. మీ మద్దతు లేకపోతే సాధ్యమయ్యేది కాదు. ఇట్ కుడెంట్ బి పాసిబుల్ వితౌట్ యువర్ సపోర్ట్. ఇట్ కుడెంట్ బి పాసిబుల్ వితౌట్ యువర్ సపోర్ట్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాం కదా. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. ఐ ప్రామిస్ యూ. కొన్ని పనులు వెంటనే చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇది వెంటనే చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. దెర్ ఈజ్ నో నీడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. కొందరు పక్క నుండి రెచ్చగొడుతూ ఉంటారు కదా. నిన్ను రెచ్చగొట్టింది ఎవరు? హూ ప్రొవోక్డ్ యూ? హూ ప్రొవోక్డ్ యూ? ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఖచ్చితంగా పూర్తి చేయాలని చెబుతాం కదా. మీరు ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అలాగే పిల్లవాడికి స్నానం చేయించు అని ఇలా చెప్పాలి. బేత్ ద చైల్డ్. బేత్ ద చైల్డ్. ఎవరైనా అక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. అతను అక్కడ లేడా? ఇజంట్ హీ దేర్? ఇజంట్ హీ దేర్? ఎవరైనా మన పనులకు అడ్డు తగులుతూ ఉంటే అలా చేయడం మంచిది కాదని హెచ్చరిస్తాం కదా. నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది. యూ హ్యాడ్ బెటర్ నాట్ టు కమ్ ఇన్ మై వే. యూ హ్యాడ్ బెటర్ నాట్ టు కమ్ ఇన్ మై వే. మనం ఏదైనా తీసుకోకపోతే తీసుకోలేదని చెబుతాం కదా. నేను తీసుకోలేదు. ఐ డిడెంట్ టేక్ ఇట్. ఐ డిడెంట్ టేక్ ఇట్. కొన్ని విషయాలు ఎవరికైనా స్పష్టంగా తెలియజేయాలి కదా. మనం స్పష్టంగా తెలియజేద్దాం. లెట్స్ ఆర్టికులేట్ క్లియర్లీ. లెట్స్ ఆర్టికులేట్ క్లియర్లీ. అలాగే ఇది ఎవరు ఇచ్చారో తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో హూ గేవ్ దిస్? డూ యూ నో హూ గేవ్ దిస్? ఎవరైనా కలిసినప్పుడు మనతో పాటు కలిసి కూర్చోమని అడుగుతాం కదా. మాతో కూర్చోండి. సిట్ విత్ అస్. సిట్ విత్ అస్. ఎవరికైనా ఉంటానని మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉంటాం కదా. నేను ఇక్కడే ఉండటానికి కట్టుబడి ఉన్నాను. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. బయటి శబ్దాలతో అసౌకర్యంగా ఉంటే తలుపు మూసివేయమని అడుగుతాం కదా. తలుపు మూసివేయమని అతనిని అడగండి. ఆస్క్ హిమ్ టు క్లోజ్ ద డోర్. ఆస్క్ హిమ్ టు క్లోజ్ ద డోర్. ఎవరైనా ఏ ఆధారాలు లేకుండా విమర్శిస్తూ ఉంటే ఆధారాలు లేకుండా విమర్శించవద్దు అంటాం కదా. డోంట్ క్రిటిసైజ్ వితౌట్ ఎవిడెన్స్. డోంట్ క్రిటిసైజ్ వితౌట్ ఎవిడెన్స్. మనం జరగదు అనుకున్నది ఏదైనా జరుగుతుంటే ఇది నిజంగా జరుగుతుందా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవాలంటే ఎవరినైనా అడుగుతాం కదా. నీకు తెలిస్తే చెప్పు. టెల్ మీ ఇఫ్ యు నో. టెల్ మీ ఇఫ్ యు నో. ఎవరైనా మనకు ఇష్టం లేని విషయాల గురించి అడిగితే అలాంటి విషయాల గురించి అడగొద్దని చెబుతాం కదా.
అటువంటి సమాచారం కోసం అడగొద్దు. డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి మనం షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడ దుకాణం మూసి ఉంటుంది కదా. నేను అక్కడికి వెళ్ళేసరికి దుకాణం మూసి ఉంది. ద షాప్ వాజ్ క్లోజ్డ్ వెన్ ఐ వెంట్ దేర్. ద షాప్ వాజ్ క్లోజ్డ్ వెన్ ఐ వెంట్ దేర్. ఎవరైనా కష్టమైన పనిని పూర్తి చేసినప్పుడు ఎలా చేశారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. వాళ్ళు ఎలా చేశారో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఏదైనా విషయం గురించి అడగొద్దని చెప్పినప్పటికీ అడిగితే నువ్వు ఆమెను ఎందుకు అడిగావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ ఆస్క్ హర్. వై డిడ్ యూ ఆస్క్ హర్. ఏదైనా బిల్లు చెల్లించడం మర్చిపోతే మనల్ని అడిగినప్పుడు చెల్లించలేదని చెబుతాం కదా. నేను చెల్లించలేదు. ఐ డిడెంట్ పే. ఐ డిడెంట్ పే. అలాగే నేను దానిని కొనమని సూచించానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ సజెస్ట్ యూ బై దట్. డిడ్ ఐ సజెస్ట్ యూ బై దట్. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చెప్పినప్పుడు మర్చిపోవద్దని చెబుతాం కదా. మీ నాన్నగారికి చెప్పడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు టెల్ యువర్ ఫాదర్. డోంట్ ఫర్గెట్ టు టెల్ యువర్ ఫాదర్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. కనికరం లేకుండా మాట్లాడకు. డోంట్ స్పీక్ వితౌట్ కంపాషన్. డోంట్ స్పీక్ వితౌట్ కంపాషన్. ఈ ప్రపంచంలో అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. అందరికీ సమస్యలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. సరైన ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని ధృవీకరించలేం కదా. ఆధారాలు లేకుండా ధృవీకరించకు. డోంట్ వెరిఫై వితౌట్ ఎవిడెన్స్. డోంట్ వెరిఫై వితౌట్ ఎవిడెన్స్. ఎవరి మీదనైనా కోపం ఉంటే వాళ్ళని ద్వేషిస్తారు కదా. ఆమె ఎప్పుడూ నన్ను ద్వేషిస్తుంది. షీ ఆల్వేస్ హేట్స్ మీ. షీ ఆల్వేస్ హేట్స్ మీ. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు ఎవరికీ చెప్పొద్దని చెబుతాం కదా. వాళ్ళు అడిగినా ఎవరికీ చెప్పకు. డోంట్ టెల్ ఎనీవన్ ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ యూ. డోంట్ టెల్ ఎనీవన్ ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ యూ. ఎవరైనా ఎటువైపు వెళ్ళారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. వాళ్ళు ఎటువైపు వెళ్ళారో నాకు తెలియదు. ఐ డోంట్ నో విచ్ వే దే టుక్. ఐ డోంట్ నో విచ్ వే దే టుక్. ఎవరితోనైనా మాట్లాడమని చెప్పినప్పుడు ఎప్పుడు మాట్లాడాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు మాట్లాడాలి. వెన్ టు స్పీక్. వెన్ టు స్పీక్. ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను ఈ విషయంలో మీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్. ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్. ఎవరినైనా పని నుండి తొలగించినప్పుడు ఆ విషయం సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేస్తాం కదా. వాళ్ళు తొలగించబడ్డారు. దే ఆర్ టెర్మినేటెడ్. దే ఆర్ టెర్మినేటెడ్. అలాగే మీరు రోజు ఆఫీసుకు వెళుతున్నారా అని ఇలా అడగాలి. డూ యూ గో టు ద ఆఫీస్ డైలీ. డూ యూ గో టు ద ఆఫీస్ డైలీ. మనం ఆపమని చెప్పకుండా చేస్తున్న పనిని ఆపివేస్తే నేను మీకు ఆపమని చెప్పానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ టెల్ యూ టు స్టాప్. డిడ్ ఐ టెల్ యూ టు స్టాప్. మనం తాళాలు పోగొట్టుకుంటే అన్ని చోట్ల వెతుకుతాం కదా. నేను ప్రతి చోట వెతికాను కానీ నాకు ఇంకా తాళాలు దొరకలేదు. ఐ సెర్చ్డ్ ఎవ్రీవేర్ బట్ ఐ స్టిల్ కుడ్ నాట్ ఫైండ్ ద కీస్. I searched everywhere, but I still could not find the keys. కొందరి చిరునవ్వు చాలా బాగుంటుంది కదా.
నీ చిరునవ్వు నాకు నచ్చింది. ఐ లైక్ యువర్ స్మైల్. ఐ లైక్ యువర్ స్మైల్. సంకల్పం లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేరు కదా. సంకల్పం లేకుండా పని చేయవద్దు. డోంట్ వర్క్ వితౌట్ డిటర్మినేషన్. డోంట్ వర్క్ వితౌట్ డిటర్మినేషన్. ఎవరైనా వస్తారని మనకి సమాచారం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నాకు తెలిసినంత వరకు అతను రేపు వస్తాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ కమ్ టుమారో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ కమ్ టుమారో. ఎవరైనా అనవసరంగా వేచి ఉంటే వాళ్ళని వెళ్ళమని చెబుతాం కదా. వాళ్ళకు వెళ్ళమని చెప్పండి. టెల్ దెమ్ టు లీవ్. టెల్ దెమ్ టు లీవ్. ఒక్కోసారి మనం స్టేషన్కి వచ్చేసరికి రైలు వెళ్ళిపోతుంది కదా. నేను స్టేషన్కి వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ఎవరైనా వచ్చే నెల వస్తారని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఆమె వచ్చే నెల వస్తుంది. షీ ఈజ్ కమింగ్ నెక్స్ట్ మంత్. షీ ఈజ్ కమింగ్ నెక్స్ట్ మంత్. అతనికి ఏమి కావాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్. ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్. మనం ఏదైనా శుభ్రం చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను శుభ్రం చేయలేదు. ఐ డిడెంట్ క్లీన్. ఐ డిడెంట్ క్లీన్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మాట్లాడొద్దని చెబుతాం కదా. మాట్లాడడం ఆపమని వాళ్ళకి చెప్పండి. టెల్ దెమ్ టు స్టాప్ టాకింగ్. టెల్ దెమ్ టు స్టాప్ టాకింగ్. ఎవరైనా కష్టమైన పనిని పూర్తి చేస్తే అది ఎలా పూర్తి చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు దీన్ని ఎలా పూర్తి చేశారు? హౌ డిడ్ యూ కంప్లీట్ దిస్? హౌ డిడ్ యూ కంప్లీట్ దిస్? ఎవరైనా ఎందుకు వెళ్ళిపోయారో తెలియనప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వై షీ లెఫ్ట్. ఐ డోంట్ నో వై షీ లెఫ్ట్. ఏదైనా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఆ విషయం అడుగుతాం కదా. అది సాధ్యం కాదా? ఈజంట్ ఇట్ పాసిబుల్? ఈజంట్ ఇట్ పాసిబుల్? మనకి ఏదైనా పని ఉంటే వెళ్లే ముందు తెలియజేయమని అడుగుతాం కదా. అక్కడికి వెళ్లే ముందు నాకు తెలియజేయండి. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్ దేర్. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్ దేర్. మనకి పరిచయం లేని వాళ్ళ గురించి ఎవరైనా అడిగితే తెలియదని చెబుతాం కదా. అతని గురించి నాకేం తెలుసు? వాట్ డూ ఐ నో అబౌట్ హిమ్? వాట్ డూ ఐ నో అబౌట్ హిమ్? ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మన స్నేహితుడిని కారు తీసుకురమ్మని చెబుతాం కదా. మీ కారుని తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ కార్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ కార్. అలాగే నేను నిన్ను వెళ్ళిపోమ్మని అడిగానా? డిడ్ ఐ ఆస్క్ యూ టు లీవ్? డిడ్ ఐ ఆస్క్ యూ టు లీవ్? విదేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతూ ఉంటారు కదా. అతను విదేశాలకు వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతున్నాడు. హీ ఈజ్ కౌంటింగ్ ద డేస్ ఆఫ్ ట్రావెలింగ్ అబ్రాడ్. హీ ఈజ్ కౌంటింగ్ ద డేస్ ఆఫ్ ట్రావెలింగ్ అబ్రాడ్. ఎవరైనా ఆఫీసుకు రమ్మన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ ఏ అంతస్తులో ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. మీ ఆఫీస్ ఏ అంతస్తులో ఉంది? ఆన్ వాట్ ఫ్లోర్ ఈజ్ యువర్ ఆఫీస్? ఆన్ వాట్ ఫ్లోర్ ఈజ్ యువర్ ఆఫీస్? ఎవరైనా చూశారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె నిన్ను చూసిందా? డిడ్ షీ సీ యూ? డిడ్ షీ సీ యూ? ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దమని చెబుతాం కదా. అతన్ని సరిదిద్దండి. కరెక్ట్ హిమ్. కరెక్ట్ హిమ్. ఏదైనా కార్యక్రమంలో
మనం పాల్గొనకపోతే ఎవరు పాల్గొంటారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను పాల్గొనకపోతే ఎవరు పాల్గొంటారు? ఇఫ్ ఐ డోంట్ పార్టిసిపేట్, హూ విల్ పార్టిసిపేట్? ఇఫ్ ఐ డోంట్ పార్టిసిపేట్, హూ విల్ పార్టిసిపేట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.